నిత్యము మెళుకువతో విసుకక ప్రార్థించుము. ప్రార్థనా శక్తి. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం మన ఆత్మకు జీవన ఊట వంటిదైన ఒక అద్భుతమైన అంశం గురించి ధ్యానించుకుందాం. అదే ప్రార్థన. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒక ఉపమానం చెప్పారు. మనం ఎడతెగక ప్రార్థన చేయాలి, నిరుత్సాహపడకూడదు అని. లూకా గ్రంథంలోని 18వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైన పౌలు కూడా మనకు ఇదే ఆజ్ఞ ఇచ్చారు. ఎడతెగక ప్రార్థన చేయుడి. దెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దైవ సన్నిధిలో ఆరిపోని దీపం. పాత నిబంధనలో దేవుని సన్నిధిలో ఉన్న దీపవృక్షం నిత్యం వెలుగుతూ ఉండేది. లేవీయకాండం 24వ అధ్యాయం, సంఖ్యాకాండం 8వ అధ్యాయం. ఆ దీపం దేవుని నిరంతర ఉనికిని, మహిమను సూచించేది. అదేవిధంగా మన ప్రార్థన కూడా దేవుని సముఖంలో ఆరిపోని దీపంలా నిత్యం వెలుగుతూ ఉండాలి. ప్రార్థన లేని వ్యక్తి సంపూర్ణుడు కాజాలడు. ఇది మన ఆత్మకు గాలి పీల్చినంత సహజమైనదిగా మారాలి. మన జీవితాలు ప్రార్థన ద్వారా మారతాయి. అలాగే మన పరిణతి చెందిన జీవితం కూడా మన ప్రార్థనను మరింత లోతుగా మారుస్తుంది. దావీదు మహారాజు అన్నట్లుగా మన ప్రభువు మనల్ని శాంతికరమైన జలముల యొద్దకు నడిపించి మన ప్రాణాలకు సేద తీరుస్తారు. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం. నీరులేని పైరు వంటిది. ప్రార్థన లేని క్రైస్తవ జీవితాన్ని బైబిలులో నీరులేని పైరుతో పోల్చవచ్చు. నీరులేని పైరు ఎలా ఎండిపోయి ఫలించకుండా పోతుందో, అలాగే ప్రార్థన లేని క్రైస్తవ జీవితం కూడా ఫలించని వృక్షం వంటిది. ప్రభువు వారిని గురించి నేను మిమ్మును ఎరుగను అని చెప్పే ప్రమాదం ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ప్రార్థన. ధూపము. పాత నిబంధనలో ధూపవేదికపై అగ్నిలో సుగంధద్రవ్యాలు వేసినప్పుడు దాని నుండి వచ్చిన సువాసన యెహోవాకు ఇంపైనదిగా ఉండేది. నిర్గమకాండం 30వ అధ్యాయం. లేవియకాండం 15వ అధ్యాయం. ధూపవేదిక అంటే దేవుని సన్నిధి. అందులోని అగ్ని అంటే దహించు. అగ్ని అయిన మన ప్రభువైన క్రీస్తు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. సుగంధ చూర్ణములు అంటే పరిశుద్ధ జీవితం కలిగిన విశ్వాసి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. సన్నిధి, క్రీస్తు, విశ్వాసి ఏకమయున్న స్థలం నుండి బయలుదేరేదే ఈ ప్రార్థన ధూపం. ఈ ధూపం పరలోకానికి చేరుకున్నప్పుడు అది క్రీస్తుకు సువాసనగా, సంతోషకరంగా ఉంటుంది. నోవహు అర్పించిన ధూపం. ఆదికాండం 8వ అధ్యాయం. దావీదురాజు కోరుకున్న ధూపం. కీర్తనల గ్రంథం 141వ అధ్యాయం. దేవునికి అంగీకారమైనవి. ప్రకటన గ్రంథంలో పరలోకంలో పరిశుద్ధులందరి ప్రార్థనలు సువర్ణపాత్రలలో చేర్చబడి దేవదూత చేతిలో నుండి దేవుని సన్నిధికి చేరుతాయని వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 5వ అధ్యాయం. మన ప్రార్థనలు పరలోకంలో దాచి ఉంచబడుతున్నాయంటే వాటి విలువ ఎంత గొప్పదో ఊహించండి. నిద్ర, శోధన మరియు విసుగుదల. ప్రియమైనవారలారా, మనం క్రీస్తు రాకడ కోసం ఎదురుచూస్తున్న సమయమిది. అందుకే మన ప్రార్థన దీపాలు ఆరిపోయిన కన్యకల వలె ఉండకూడదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మన కాలంలో అక్రమం విస్తరిస్తోంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం. దీనికి ఒక ప్రధాన కారణం ప్రార్థనలో మన తీవ్రత చల్లారడం. యేసు ప్రభువు గెత్సెమనే తోటలో శిష్యులను మెళుకువగా ఉండి ప్రార్థన చేయమని హెచ్చరించారు. లేకపోతే వారు శోధనలో పడతారని చెప్పారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. కాని వారు నిద్రపోయారు. ఫలితంగా శోధనలలో పడ్డారు. కాబట్టి జరగబోయే శోధనల నుండి తప్పించుకుని క్రీస్తు ఎదుట నిలబడగలిగే శక్తి మనకు ఉండాలంటే మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెళుకువగా ఉండాలి. లూకా సువార్త 21వ అధ్యాయం, మార్కు సువార్త 18వ అధ్యాయం. ప్రార్థన లేని హృదయం. ప్రార్థన చేయడంలో వెనుకబడిన ఒక వ్యక్తి తన ఏకాంత ప్రార్థనా స్థలాన్ని చూసినప్పుడు అది పనికిమాలిన ముండ్ల మొక్కలతో నిండిపోయి ఉండడాన్ని గమనించాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. ప్రార్థన లేని హృదయం కూడా అలాగే మారుతుంది. కోపము, ద్వేషము, అబద్ధము, గర్వము వంటి ముండ్ల మొక్కలు మొలుస్తాయి. అది అంధకారంతో నిండి దుష్టశక్తులకు ఆశ్రయపట్టణంగా మారుతుంది. ప్రార్థనలేమి భయంకరమైన పాపము. పట్టుదలతో ఉందాం. ప్రియమైన సహోదరా సహోదరి, ప్రార్థించుటలో విసుగు చెందకు. కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు రాకపోవచ్చు. దాన్ని బట్టి నిరుత్సాహపడకండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలమైన చేతిక్రింద దీనమనస్కులై ఉండండి.
పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ప్రార్థించుటయు, విశ్వసించుటయు, విధేయులగుటయు అనే ఈ 3 లక్షణాలుగలవారే పరలోకానికి వారసులు. మన చింత యావత్తునూ ఆయన మీద వెయ్యండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. మన ప్రార్థన పరమండలమందున్న దేవుని హస్తాన్ని కదిలిస్తుంది. ఆ దేవుని హస్తం ఈ భూమండలాన్ని కదిలించగలదు. కాబట్టి దేని గురించి చింతపడకుండా ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపాలు దేవునికి తెలియచేద్దాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం క్రీస్తు యేసు ద్వారా మన హృదయాలకు, తలంపులకు కావలియుండును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. నిత్యము మెళుకువతో, విసుకక, ఓపికతో ప్రభువు సన్నిధి గదిలో గడుపుదాం. ఆమెన్.